నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచి కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంట కని ఉడకపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళు స్వచ్ఛందంగా సమ్మెకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందులో సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారు తర్వాత విషయం. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, 1 వారంలో టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 రోజులకి ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని నేను చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు ల్యాండ్ ఆర్డర్ వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారా? అన్న తిక్కాన మీకుందా? చెప్పిన మీరు జైలుకే పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంటగంటకు భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరు అంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపని చూసుకోండి అని చెప్పింది. అంతదాకా పోతుంది. ఇది పరిష్కారం ఏమని కోరుతున్నాం. లేకుండా నిలబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడం మాకు ఇష్టం లేదు. అది ఉండాలా, అది ఉంటే వర్కర్స్ చదవరాదు. కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు. తాడో పేడో తెలుసుకోవడానికి 1 రోజులు టైం ఇస్తున్నారు. అంతగా నిలబడతాం. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడంతా ఉత్సవ విగ్రహాలు అయిపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. లేబర్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. లేబర్ మినిస్టర్ కూడా ఆయన లేబర్ మినిస్టరే, వాళ్ళ నాన్న లేబర్ మినిస్టర్ నాయకుడే. వాళ్ళు పట్టించుకోవాలి. అందులో వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి. లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్యపడకని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. లేబర్ యాక్ట్ ప్రకారం ఎంత శాలరీ అడుగుతున్నారు?